హాయ్ స్టూడెంట్స్, నమస్తే. వెల్కమ్ టు హిందీ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం ఆదివాసీ నృత్య దింస అనే లెసన్కి సంబంధించి కొంత మెటీరియల్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం కదమ్మా. రిమైనింగ్ మెటీరియల్ వర్క్ని ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ మెటీరియల్స్. లుక్ ఎట్ పేజ్ నెంబర్ 50. ఓకే, చూడండి. భాషా భాగోं की पहचान. భాషా భాగోं की पहचान. ప్రీవియస్ క్లాస్లో భాషాభాగ్ అంటే ఏంటనేది చెప్పుకున్నాం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని కదమ్మా. భాషాభాగ్ అంటే ఏంటని చెప్పుకున్నామమ్మా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం ఒకటి మనం కంప్లీట్ చేసుకున్నాం లాస్ట్ క్లాసెస్లో. ఏంటది? సంజ్ఞ కదమ్మా. సంజ్ఞ గురించి మనం కంప్లీట్ చేసుకున్నాం. సంజ్ఞ మీన్స్ నౌన్, అంటే నేమింగ్ వర్డ్స్. ఏ వస్తువుకి కానీ, మనిషికి కానీ, ఒక జాతికి కానీ, ఒక ప్లేస్కి కానీ ఉండేటువంటి పేర్లను తెలియజేసేటువంటి శబ్దాలని సంజ్ఞ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం ఇంకొక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏం చెప్పుకుంటున్నామా అంటే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇంకొకటి ఏం చెప్పుకుంటున్నాం ఈరోజు? సర్వనామ్. సర్వనామ్ ఇన్ ఇంగ్లీష్ ప్రొనౌన్. సర్వనామ్ ఇంగ్లీష్లో ఏమంటామా? ప్రొనౌన్ అంటారు. ఓకేనా? ప్రొనౌన్ అంటే ఏంటమ్మా? సర్వనామ్ అంటే పేర్లకి బదులుగా ఉపయోగించేటువంటి శబ్దాలనే సర్వనామం అంటారు. ఏంటమ్మా? పేర్లకి బదులుగా ఉపయోగించేటువంటి శబ్దాలని సర్వనామం అంటారు. డెఫినేషన్ హిందీలో చూడండి అమ్మా. संज्ञा के बदले आने वाले शब्दों को सर्वनाम कहते हैं. संज्ञा के बदले आने वाले शब्दों को सर्वनाम कहते हैं. అమ్మా, संज्ञा के बदले, సంజ్ఞకి బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్, ఆనే వాళ్ళే అనొచ్చు లేదా ప్రయుక్త హోనే వాళ్ళే అనొచ్చు. అంటే యూజ్ చేసేటువంటి, ఉపయోగించేటువంటి శబ్దాలని సర్వనామం అంటారు అంటున్నారు అనమాట. ప్రొనౌన్ అంటారు అని చెప్తున్నారు. మనం తెలుగులో ప్రొనౌన్స్ అంటే సర్వనామాలు తెలుగులో ఏంటమ్మా? అది, ఇది, ఇతడు, ఈమె, నేను, నువ్వు, అవి, వారు, వీరు అంటాం కదా, ఇవన్నీ. అలాగే ఇంగ్లీష్లో ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దీస్, దోస్, దే, దెమ్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ కదా. అలాగే మనకి హిందీలో చూడండి అమ్మా. మై, హమ్, తూ, తుమ్, ఆప్, వహ్, వే, యహ్, ఏ, కోయి, కుచ్, కౌన్, ఇత్యాది. ఇత్యాది మీన్స్ ఎక్స్ట్రా అని అర్థం. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి సర్వనామ శబ్దాలు ఏంటో చూడండి అమ్మా హిందీలో. మై, హమ్, తూ, తుమ్, ఆప్, వహ్, వే, యహ్, ఏ, కోయి, కుచ్, కౌన్. అమ్మా ఓకేనా? ఇవి సర్వనామ శబ్దాలు అనమాట. ఒకసారి మళ్ళీ సర్వనామం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి అంటే మెటీరియల్ ఏమి ఇచ్చారో చెప్తున్నాను చూడండి అమ్మా. సర్వనాम. संज्ञा के बदले प्रयुक्त होने वाले शब्दों को सर्वनाम कहते हैं. సంజ్ఞకి బదులుగా ఉపయోగించబడేటువంటి శబ్దాలని సర్వనామం అంటారు. సర్వనామ శబ్దం అంటే ప్రొనౌన్స్ ఏమిటి అనేవి చెప్తున్నారు అనమాట. మై, హమ్, తూ, తుమ్, ఆప్, వహ్, వే, యహ్, ఏ, కోయి, కుచ్, కౌన్. ఏమా ఇక్కడ మై అనేది ఏకవచన శబ్దం, హమ్ అనేది మైకి బహువచనం, ఐ, వి. ఓకే, తూ, తుమ్, ఆప్, ఈ మూడిట్లకి కూడా ఒకటే మీనింగ్ అమ్మా. యు, వైఓయు, యు. తూ అన్నా, తుమ్ అన్నా, ఆప్ అన్నా సరే యు అని అర్థం. ఓకే, ఇక్కడ తూ అనేది మనకన్నా చిన్నవాళ్ళకి ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ తుమ్ అనేది మన ఈక్వల్ ఏజ్ వాళ్ళకంటే ఫ్రెండ్స్కి, బ్రదర్స్, సిస్టర్స్, అలాగే మనతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళకి, మనకన్నా పెద్దవాళ్ళైనా సరే మనతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, మావయ్య, అత్త, పిన్ని ఉంటారు కదా, అంకుల్, ఆంటీ, అలాగా వాళ్ళకి ఉపయోగించేది. నెక్స్ట్ ఆప్. ఆప్ అంటే మనకన్నా పెద్దవాళ్ళని పిలిచేటప్పుడు ఉపయోగించేటువంటి వర్డ్ అనమాట, యు అనేది ఆప్. నెక్స్ట్ వహ్. వహ్ అనేది ఏకవచన శబ్దమ్మ, దానికి ప్లూరల్ ఫాము వే. నెక్స్ట్ యహ్, దిస్.
ఓకేనా. దానికి ప్లూరల్ ఫాము ఏ, దీస్. వహ్ అంటే దట్ అని అర్థం, వే అంటే దోజ్ అని అర్థం. అలాగే యహ్ అంటే దిస్, ఏ అంటే దోజ్ అని అర్థం. నెక్స్ట్ కోయి ఎవరో, కుచ్ కొన్ని, కౌన్ హూ ఎవరు. ఇవన్నీ కూడా మనకి సర్వనామ శబ్దాలు అవుతాయంట. సర్వనామంకి పెహచాన్. ఆల్రెడీ ఇక్కడ కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారమ్మా. ఈ సెంటెన్సెస్లో సర్వనామంకి పెహచాన్, పెహచాన్ అంటే ఐడెంటిఫై అని అర్థం. అంటే ఇక్కడ ఐడెంటిఫై ద ప్రొనౌన్స్ అని అడుగుతున్నారు. కొన్ని 3 సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ 3 సెంటెన్సెస్లో సర్వనామ శబ్దాలు ఏంటో ఐడెంటిఫై చేయమంటున్నారు. ఫస్ట్ సెంటెన్స్ ఇస్ మేరీ కితాబ్ మోటీ హై. మేరీ కితాబ్ మోటీ హై. ఇక్కడ ఈ సెంటెన్స్లో సర్వనామం ఏంటమ్మా? మేరీ. నెక్స్ట్ हम सब भारतवासी हैं. सेकंड सेंटेंस इज हम सब भारतवासी हैं. आंसर इज हम. ఈ సెంటెన్స్లో సర్వనామం ఏంటమ్మా? हम. థర్డ్ వన్ उन्होंने खूब पैसे कमाए. उन्होंने खूब पैसे कमाए. ఈ థర్డ్ సెంటెన్స్లో సర్వనామ శబ్దం ఏంటమ్మా? उन्होंने. ఓకేనా. ఫస్ట్ సెంటెన్స్లో మేరీ, సెకండ్ సెంటెన్స్లో హమ్, థర్డ్ సెంటెన్స్లో ఉన్హోన్నే. ఈ 3 కూడా సర్వనామ శబ్దాలు అవుతాయి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ విధివాచక్. विधिवाचक అంటే ఏంటో మీనింగ్ చూడండమ్మా. विधिवाचक का मतलब है कि हमारे सामने रहने वालों को काम करने को कहना. विधिवाचक అంటే ఏంటమ్మా? हमारे सामने रहने वालों को काम करने को कहना. మన ఎదుటి వ్యక్తులకి పని చెయ్యమని చెప్పటం అని చెప్తున్నారు. ఓకేనా. ఇక్కడ సామ్నే రహనే వారు పక్కన మధ్యం పురుష్ అని ఇచ్చారమ్మా. మధ్యం పురుష్ అంటే సెకండ్ పర్సన్ అని అర్థం. ఇంగ్లీష్లో మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఉంటాయి కదా. అలాగే హిందీలో కూడా ప్రథమ పురుషు, మధ్యం పురుషు అని ఉంటాయన్నమాట. ఓకే. సో ఇక్కడ విధివాచక్ అనే దానికి మధ్యం పురుష శబ్దాలను ఉపయోగిస్తాం, అంటే సెకండ్ పర్సన్స్ని ఉపయోగిస్తాము అని చెప్తున్నారు. ఓకే. ఈ విధివాచక్ని అంటే ఈ సెకండ్ పర్సన్స్ మధ్యం పురుషు ఎవరెవరమ్మా? ఏవే వర్డ్స్ మధ్యం పురుషు అవుతాయి? తూ, తుమ్, ఆప్. ఈ 3 వర్డ్స్ కూడా మధ్యం పురుషు అవుతాయి. తూ, తుమ్, ఆప్ అనేవి మధ్యం పురుషు అంటే యు. ఇంగ్లీష్లో యు అనేది అర్థం. ఓకే. ఇక్కడ విధివాచక్ అంటే మీనింగ్ ఏమి ఇచ్చారమ్మా? ఎదుటి వ్యక్తులకి పని చెయ్యమని చెప్పుట. ఓకే. ఇక్కడ చూడండి, విధివాచక్ మే कर्ता के स्थान में तू तुम आप रहते हैं. विधिवाचक में कर्ता के स्थान में तू तुम आप रहते हैं. ఈ విధివాచక్లోనంటమ్మా కర్త, కర్త మీన్స్ సబ్జెక్ట్ అంటే పని చేసేటువంటి వ్యక్తి. ఓకేనా. ఆ కర్త ప్లేస్లో అంటే గ్రామటికల్గా సబ్జెక్ట్ ప్లేస్లో తూ, తుమ్, ఆప్ అనేటువంటి వర్డ్స్ ఉంటాయంటమ్మా. నియం, రూల్స్ ఏంటో చూడండి. విధివాచక్కి రూల్స్. ఇక్కడ విధివాచక్లో ఈ మధ్యం పురుష శబ్దాలైనటువంటి తూ, తుమ్, ఆప్ అనేవి యూజ్ చేయాలి అని చెప్పుకున్నాం కదమ్మా. లాస్ట్ టాపిక్లో అంటే సర్వనామం గురించి చెప్పుకున్నాం కదమ్మా. అందులో తూ, తుమ్, ఆప్ అంటే మీనింగ్ ఏంటి, అలాగే ఈ తూ, తుమ్, ఆప్ అనేవి ఈ శబ్దాలు ఎవరెవరికి ఉపయోగిస్తారు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. తూ, తుమ్, ఆప్ అంటే యు అని అర్థం. ఏంటమ్మా? తూ, తుమ్, ఆప్ అంటే మీనింగ్ ఏంటి? యు అని అర్థం. ఇక్కడ తూ అనేది మనకన్నా చిన్న ఏజ్ వాళ్ళకి ఉపయోగిస్తారని చెప్పాను కదా, మనకన్నా చిన్న ఏజ్ వాళ్ళకి. అలాగే తుమ్ అనే వర్డ్ని మన ఈక్వల్ ఏజ్ వాళ్ళకి, అలాగే మన ఫ్రెండ్స్కి, మనతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అంటే పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా కొంచెం చనువుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు కదమ్మా,
అలాంటి వాళ్ళకి ఈ తుమ్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఆప్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఆప్, అది మనకన్నా పెద్దవాళ్ళకి, అలాగే ప్లూరల్ ఫామ్ బహువచనంలో ఉన్నప్పుడు మనం ఆప్ అనేటువంటి వర్డ్ని ఉపయోగిస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ తూ తుమ్ ఆప్ అనేవి ఎప్పుడు అంటే ఎవరెవరికి ఉపయోగించాలి అనేది తెలుసుకున్నాం కదమ్మా. ఈ రూల్స్లో తూ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే వెర్బ్ ఏ రకంగా ఉంటుంది, తుమ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే వెర్బ్ ఏ రకంగా ఉంటుంది, ఆప్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే వెర్బ్ ఏ రకంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేమ్మా. ఫస్ట్ ఒకసారి రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ తూ గనక సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే ఏమ్మా, తూ అనే వర్డ్ గనక సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే వెర్బ్ అంటే మెయిన్ వెర్బ్ని ఉపయోగించాలి. ఏమ్మా, సబ్జెక్ట్ ప్లేస్లో తూ అనేటువంటిది కనుక సర్వనామాన్ని ఉపయోగించినట్లయితే వెర్బ్స్ ఎలా ఉంటాయమ్మా, మెయిన్ వెర్బ్ని ఉపయోగించుకోవాలి. అంటే చూడండి, జానా, ఆనా, పడనా, లిక్నా, సోనా, పీనా, ఇలా వర్డ్స్ ఉన్నాయి కదమ్మా. ఈ వెర్బ్స్ ఉన్నాయి కదా, ఈ వెర్బ్స్లో లాస్ట్ ఉండేటువంటి నా అనేటువంటి అక్షరాన్ని తీసేస్తే కనుక అవి మెయిన్ వెర్బ్స్ అవుతాయి. ఆ, జా, పీ, సో, లిక్, పడ్, కా, కేల్ ఇవన్నీ కూడా మెయిన్ వెర్బ్స్ అవుతాయి అన్నమాట. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో తూ అనేటువంటిది కనుక ఉపయోగిస్తుంటే, తూ అనేటువంటి సర్వనామాన్ని ఉపయోగిస్తుంటే వెర్బ్ మెయిన్ వెర్బ్లో ఉండాలి అమ్మా. నెక్స్ట్ వర్డ్ ఏంటమ్మా, తుమ్. తుమ్ అనేది కనుక సబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగిస్తుంటే వెర్బ్కి ఓ అనేటువంటి అక్షరాన్ని యాడ్ చేయాలి అమ్మా. కొన్ని వర్బ్ ఫామ్స్కి, కొన్ని మెయిన్ వెర్బ్స్కి ఓ అనే అక్షరాన్ని ఉపయోగిస్తారు, లేదా ఓ అనేటువంటి మాత్రానైనా ఉపయోగిస్తారు. అది ఎలా చూడండి. ఇప్పుడు జా అనేది ఒక వెర్బ్ కదమ్మా, అలాగే లిక్ అనేది ఒక వెర్బ్, జా అనేది ఒక వెర్బు, అలాగే లిక్ అనేది ఒక వెర్బు. జా అనేటువంటి వెర్బులో ఆల్రెడీ ఒక మాత్ర యాడ్ అయ్యింది, జా. సో అక్కడ మనం ఓ మాత్రాన్ని ఉపయోగించడానికి కుదరదు, అక్కడ డైరెక్ట్గా మనం ఓ అనేటువంటి అక్షరాన్ని యాడ్ చేసుకోవాలి, జావు. అలాగే పీ, పీ అనేటువంటి వెర్బ్లో కూడా ఈ మాత్ర ఉంది. సో ఇంకొక మాత్రాన్ని మనం ఉపయోగించడానికి ఉండదు కాబట్టి అక్కడ మనం ఓ అనేటువంటి అక్షరాన్ని యాడ్ చేస్తున్నాం, పిఓ. నెక్స్ట్ ఇంకో వెర్బ్ ఏం చెప్పుకున్నామా, లిక్. లిక్ అనేటువంటి వెర్బ్లో కాకి ఎటువంటి మాత్ర లేదు కాబట్టి మనం ఓ మాత్రాన్ని యాడ్ చేసుకోవాలి అమ్మా. లిక్ అనేటువంటి వెర్బ్కి ఎటువంటి మాత్ర లేదు కాబట్టి కాలో, సో మనం అక్కడ ఓ అనేటువంటి మాత్రాన్ని యాడ్ చేసుకుంటాం. అలాగే సున్, పడ్ ఇవన్నీ కూడా మనం మాత్ర లేకుండా ఉండేటువంటి అక్షరాలు ఎండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటికి మనం ఓ మాత్రాన్ని యాడ్ చేసుకుంటాం. ఓకేమ్మా. అంటే తుమ్ అనేది కర్త ప్లేస్లో ఉంటే వెర్బ్ ఎలా ఉంటుందమ్మా, వెర్బ్కి అంటే మెయిన్ వెర్బ్కి ఓ మాత్ర కానీ లేదా డైరెక్ట్ ఓ అనేటువంటి అక్షరాన్ని కానీ మనం యాడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఆప్. ఆప్ అనేది ఏం చెప్పుకున్నామా, ప్లూరల్లో ఉన్నప్పుడు కానీ, అంటే సబ్జెక్టు ప్లూరల్లో ఉన్నప్పుడు కానీ, లేదా మనకన్నా పెద్దవాళ్ళకి ఉపయోగిస్తాము అని చెప్పుకున్నాం కదా. అప్పుడు వెర్బ్కి మనం ఈ ఏ అనేటువంటి అక్షరాన్ని ఉపయోగించుకోవాలి ఏమో, ఈ ఏ అనేటువంటి అక్షరాన్ని ఉపయోగించాలి. ఓకేనా. చూడండి ఒకసారి రూల్స్ చెప్తున్నాను, వినండి అమ్మా. నియమం. फर्स्ट रूल ఏంటో చూడండి. वाक्य में अगर कर्ता तू हो तो धातु में बदलाव नहीं आती. वाक्य में अगर कर्ता तू हो तो धातु में बदलाव नहीं होती లేదా नहीं आती. చూడమ్మా, సెంటెన్స్లో అగర్
ఇఫ్ ఒకవేళ కర్త ప్లేస్లో తూ ఉన్నట్లయితే అంటే కర్త తూ అయితే గనక ధాతు మెయిన్ వర్బ్ని ధాతు అంటారు. ఏమా ఈ మెయిన్ వెర్బ్లో ఎటువంటి చేంజు రాదు అని చెప్తున్నారమ్మా. ఎగ్జాంపుల్స్ చూడండి. తూ జల్దీ జా, తూ జల్దీ జా, లేదా తూ జల్దీ ఆ, లేదా తూ జల్దీ లిక్. ఓకేనా. నెక్స్ట్ తూ పంఖా ఖరీద్, తూ పంఖా ఖరీద్. ఏమా నువ్వు ఫ్యాన్ కొను, యూ బై ఏ ఫ్యాన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ रूल, जब वाक्य में कर्ता के स्थान पर तुम होता है तब धातु को वो जोड़ना चाहिए. जब वाक्य में कर्ता के स्थान पर तुम होता है तब धातु को वो जोड़ना चाहिए. ఏమా ఎప్పుడైతే సెంటెన్స్లో కర్త ప్లేస్లో తుమ్ అనేటువంటి వర్డ్ వస్తుందో ఉంటుందో అప్పుడు మెయిన్ వెర్బ్కి ఓ అనేటువంటి అక్షరాన్ని యాడ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్స్ చూడండి. తుమ్ జల్దీ జావో, తుమ్ జల్దీ జావో. తుమ్ ఫల్ ఖరీదో, తుమ్ ఫల్ ఖరీదో. నెక్స్ట్ थर्ड रूल చూడమ్మా. जब वाक्य में कर्ता के स्थान पर आप होता है तब धातु को ये जोड़ना चाहिए. जब वाक्य में कर्ता के स्थान पर आप होता है तब धातु को ये जोड़ना चाहिए. एग्जाम्पल्स, आप जल्दी जाइए, आप जल्दी जाइए. आप 10 फल खरीदिए, आप 10 फल खरीदिए. ఏమా ఇప్పుడు విధివాచక్కి అంటే తూ తుమ్ ఆప్ అనేటువంటి వర్డ్స్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తే కనుక మనం సెంటెన్స్ని ఏ రకంగా ఫ్రేమ్ చేయాలి అంటే వెర్బ్ని ఏ రకంగా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకున్నాం కదమ్మా. డిడ్ యు అండర్స్టాండ్ దిస్? ఓకే. నౌ నెంబర్స్. అంక్ ఆల్రెడీ 15 నెంబర్స్ అయినాయి కదమ్మా. ఓకే. నెక్స్ట్ 16 to 25. 16 16, 16 16, 17 17, 17 17, 18 18, 18 18, 19 19, 19 19, 20 20, 20 20, 21 21, 21 21, 22 22, 22 22, 23 23, 23 23, 24 24, 24 24, 25 25, 25 25, 16 16, 17 17, 18 18, 19 19, 20 20, 21 21, 22 22, 23 23, 24 24, 25 25. Next, look at page number 51. स्वतंत्रता दिवस 15 అగస్ట్. స్వతంత్రతా దివస్ అన్నా లేదా 15 అగస్ట్ అన్నా సరే ఇండిపెండెన్స్ డే అని అర్థం అమ్మ. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ మనకి రూపురేఖ అని ఇచ్చారు. అంటే మనం ఈ నిబంధనలో ఏమేమైతే సబ్ హెడ్డింగ్స్ని యూజ్ చేస్తున్నామో ఆ సబ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఫస్ట్ మనం రూపురేఖ అని చెప్పి అక్కడ రాసుకోవాలన్నమాట. ఏమా ఇలా రాయటం వల్ల మనకి 10th క్లాస్లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. రూపురేఖ, భూమిక, మహత్వ, ఇతిహాస్, తయారీ, ఉపసంహార్. భూమిక అంటే ఇంట్రడక్షన్. అమ్మా మహత్వ ఇంపార్టెన్స్ ఆర్ గ్రేట్నెస్. ఇతిహాస్ హిస్టరీ. తయారీ ప్రిపరేషన్స్. ఉపసంహార్ కంక్లూజన్. ఓకే. ఫస్ట్ భూమిక
स्वतंत्रता दिवस हमारा बहुत महत्वपूर्ण राष्ट्रीय पर्व है। सदियों की दासता के बाद 15 अगस्त सन 1947 को हमारा देश स्वतंत्र हुआ। महत्व: स्वतंत्रता मनुष्य के लिए ही नहीं बल्कि प्राणी मात्र के लिए भी बहुत महत्व है। परतंत्र देश, समाज और व्यक्ति प्रगति नहीं कर सकता है। मनुष्य की प्रगति के लिए आज़ादी बहुत आवश्यक है। इतिहास: स्वतंत्रता की पहली लड़ाई सन 1857 में शुरू हुई। इसमें अनेक वीरों ने प्राण गंवाए, तरह तरह के कष्ट उठाए, किंतु हम इस लड़ाई में हार गए। सन 1942 में गांधी जी ने नारा दिया, अंग्रेज भारत छोड़ो। इस आंदोलन में पूरा देश शामिल हुआ। अंत में 15 अगस्त सन 1947 में सन 1947 को हमारा देश आज़ाद हुआ। तैयारी: इस दिन स्कूल, कॉलेज, कल कारखाने, सरकारी और गैर सरकारी कार्यालय बंद रहते हैं। इस दिन जगह जगह राष्ट्रीय ध्वज फहराया जाता है। दिल्ली के लाल किले पर हमारे देश के प्रधानमंत्री झंडा फहराते हैं। उपसंहार: स्वतंत्रता दिवस मनाने का अर्थ है कि इसके महत्व को समझना और उसकी रक्षा के लिए सब कुछ त्यागने को तैयार रहना। ఇప్పుడు మనం దీని అర్థం ఏంటో చూద్దామమ్మా. भूमिका इंट्रोडक्शन. स्वतंत्रता दिवस हमारा बहुत महत्वपूर्ण राष्ट्रीय पर्व है. स्वतंत्रता दिवस అంటే ఇండిపెండెన్స్ డే हमारा बहुत महत्वपूर्ण మన చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రాష్ట్రీయ పర్వ్, నేషనల్ ఫెస్టివల్. ఇండిపెండెన్స్ డే అనేది మనకి ఒక గ్రేట్ నేషనల్ ఫెస్టివల్ అని చెప్తున్నారమ్మా. నెక్స్ట్ సదియోం కి దాసతా కే బాద్. సదియోం అంటే శతాబ్దాలు. ఏమా కొన్ని శతాబ్దాలు మనం గ్లావరీగా ఉన్న తర్వాత, అంటే మనం బానిసత్వంగా ఉన్న తర్వాత 15 అగస్ట్ 15 సన్ 1947 1947ని హిందీలో 1947 అంటారు. 1947లో హమారా దేశ్ స్వతంత్ర హువా, మన ఇండియా ఇండిపెండెంట్ అయ్యింది. స్వతంత్రత ఇండిపెండెన్స్, స్వతంత్ర ఇండిపెండెంట్. ఏమా కొన్ని శతాబ్దాల తర్వాత బానిసత్వం తర్వాత మనం 1947 ఆగస్టు 15న మన ఇండియా ఇండిపెండెంట్ అయ్యింది అని చెప్తున్నారమ్మా. నెక్స్ట్ మహత్వ, ఇంపార్టెన్స్ ఆర్ గ్రేట్నెస్. స్వతంత్రత మనుష్య కే లియే హీ నహీ. ఇండిపెండెన్స్ డే అనేది నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్, అంటే మనుషులకే కాదు ఇండిపెండెన్స్ అనేది, బల్కి ప్రాణి మాత్రకే లియే భీ బహుత్ మహత్వ హై. అంటే మనుషులకే కాకుండా ప్రతి ప్రాణికి కూడా ఇండిపెండెంట్ అనేది, అంటే ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారమ్మా. परतंत्र देश, समाज और व्यक्ति प्रगति नहीं कर सकता है. परतंत्र అంటే డిపెండెంట్ అమ్మా. डिपेंडेंट देश कंट्री, समाज सोसाइटी और एंड व्यक्ति पर्सन. అమ్మా అంటే డిపెండెంట్గా ఉన్నటువంటి కంట్రీ కానీ, సొసైటీ కానీ, ఆర్ హ్యూమన్ पर्सन కానీ ప్రగతి नहीं कर सकता है. ప్రగతి డెవలప్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు, డెవలప్మెంట్ అనేది ఉండదు అని చెప్తున్నారు అనమాట. అంటే ఏదైనా సరే, ఒక దేశం అవ్వచ్చు, లేదా సమాజం అవ్వచ్చు, లేదా ఒక మనిషి అవ్వచ్చు, ఎవరైనా కానీ డిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంప్రూవ్ అవ్వలేరు అని చెప్తున్నాను అనమాట. मनुष्य की प्रगति के लिए आज़ादी बहुत आवश्यक है. మనిషి
ఇంప్రూవ్ అవ్వాలి అంటే గనక ఆజాదీ బహుత్ ఆవశ్యక్ హై, ఆజాదీ ఇండిపెండెన్స్ అనేది చాలా అవసరం అని చెప్తున్నారు. నెక్స్ట్ లుక్ ఎట్ థర్డ్ పారాగ్రాఫ్. ఇతిహాస్, हिस्ट्री. स्वतंत्रता की पहली लड़ाई सन 1857 ई में शुरू हुई. स्वतंत्रता की पहली लड़ाई मीन्स ఫస్ట్ ఫ్రీడమ్ ఫైట్. అమ్మా ఫస్ట్ ఫ్రీడమ్ ఫైట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటమ్మా? 1857. 1857 1857లో షురూ హుయి స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఫ్రీడమ్ ఫైట్ 1857లో స్టార్ట్ అయ్యిందంటమ్మా. इसमें अनेक वीरों ने प्राण गंवाए, तरह तरह के कष्ट उठाए. इसमें అంటే ఈ 1857లో జరిగినటువంటి ఫస్ట్ ఫ్రీడమ్ ఫైట్లో అనేక వీరోనే చాలామంది వీరులు ప్రాణ్ గంవాయే సాక్రిఫైస్డ్ లైఫ్స్. ఏమా చాలామంది వీరులు వాళ్ళ ప్రాణాలు సైతం సాక్రిఫైస్ చేశారంటమ్మా, కోల్పోయారంట. తరహ తరహకే కష్ట ఉఠాయే చాలా ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేశారంట. కింతు బట్ హమ్ ఇస్ లడాయి మే హార్ గయే, కానీ మనం ఇస్ లడాయి మే ఈ ఫ్రీడమ్ ఫైట్లో హార్ గయే ఫెయిల్ అయ్యేము అని చెప్తున్నారు. सन 1942 ई में गांधी जी ने नारा दिया अंग्रेज भारत छोड़ो. 1942లో గాంధీజీనే నారా దియా, గాంధీ గారు నారా స్లోగన్ చెప్పారంట. ఏంటమ్మా అది? అంగ్రేజ్ భారత్ చోడో, క్విట్ ఇండియా, బ్రిటిషర్స్ని ఇండియా వదిలి వెళ్ళిపోమని. ఎప్పుడమ్మా? 1942లో గాంధీ గారు క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేశారు. इस आंदोलन में ఈ మూమెంట్లో పూరా దేశ షామిల్ హువా, హోల్ ఇండియా అంతా కూడా అంటే హోల్ కంట్రీ కూడా అటెండ్ అయిందంటమ్మ, పార్టిసిపేట్ చేసిందంట. अंत में 15 अगस्त सन 1947 ई को हमारा देश आज़ाद हुआ. अंत में अट लास्ట్కి 15 अगस्त 1947 హమారా దేశ్ మన ఇండియా ఆజాద్ హువా ఇండిపెండెంట్ అయ్యిందంటమ్మా. నెక్స్ట్ फोर्थ पैराग्राफ. तैयारी. इस दिन स्कूल, कॉलेज, कल कारखाने, सरकारी और गैर सरकारी कार्यालय बंद रहते हैं. इस दिन ఈ రోజు స్కూల్స్, కాలేజెస్, కల్ కార్ఖానే ఫ్యాక్టరీస్ అమ్మ, సర్కారీ और गैर सरकारी कार्यालय गवर्नमेंट और प्राइवेट और నాన్ గవర్నమెంట్ ఆఫీసెస్, కార్యాలయ మీన్స్ ఆఫీసెస్, గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా బంద్ రహతే హే క్లోజ్ అయ్యి ఉంటాయి. అమ్మా ఇండిపెండెన్స్ డే సందర్భంగా సెలవు కదమ్మా. సో ఆ రోజున ఇండిపెండెన్స్ డే రోజున స్కూల్స్, కాలేజెస్, అలాగే ఫ్యాక్టరీస్, గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా క్లోజ్ అయ్యి ఉంటాయి అని చెప్తున్నారు. इस दिन जगह जगह राष्ट्रीय ध्वज फहराया जाता है. ఈ రోజున జగహ జగహ అంటే కొన్ని ప్లేసెస్లో రాష్ట్రీయ ధ్వజ్ ఇండియన్ ఫ్లాగ్ ఏమా ఈ ఫ్లాగ్ అనేది ఎగరవేయబడుతుంది. చాలా చోట్ల కొంతమంది మెయిన్ పర్సన్స్ వచ్చి, చీఫ్ గెస్ట్లు వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు కదమ్మా. సో అలాగా కొన్ని చోట్ల మనకి ఫ్లాగ్ హోస్టింగ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. दिल्ली के लाल किले पर हमारे देश के प्रधानमंत्री జెండా ఫహరాతే హై. ఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ మీద హమారే దేశ్కే ప్రధానమంత్రి మన ప్రైమ్ మినిస్టర్ గారు జెండా ఫహరాతే హై ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్. ఉపసంహార్ कंक्लूजन. स्वतंत्रता दिवस मनाने का अर्थ है कि इसके महत्व को समझना और उसकी रक्षा के लिए सब कुछ त्यागने को तैयार रहना. ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఏంటంటమ్మా అర్థం? ఇస్కే మహత్వ కో సమజ్నా, వి షుడ్ అండర్స్టాండ్ దిస్ ఇంపార్టెన్స్. అమ్మా దీని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవటం అండ్
ఉస్కీ రక్షాకే లియే అంటే మన ఇండియాకు వచ్చినటువంటి ఇండిపెండెన్స్ని రక్షించుకోవటం కోసం సబ్కుత్ త్యాగనేకో తయారు రహనా, దేన్నైనా సరే మనం సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉండటం. అంటే మనం ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి అర్థం ఏంటమ్మా, సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే అర్థం ఏంటంటమ్మా, దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం. అంటే ఈ ఇండిపెండెన్స్ డేని మనకు తీసుకురావడం కోసం ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారు, అలాగే ఎంతమంది వాళ్ళ ప్రాణాలు సైతం కోల్పోయారు అనే ఒక గొప్పతనాన్ని తెలుసుకోవటం, అలాగే మనకు వచ్చినటువంటి ఇండిపెండెన్స్ని మనం లూజ్ అవ్వకుండా దీన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది దీని యొక్క సారాంశం అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ మీరు సిడబ్ల్యూ రాసేటప్పుడు ఏ లెసన్లో అయినా సరే మీనింగ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ గ్రామర్ పార్ట్ కంప్లీట్గా రాయాలి. మళ్ళీ చెప్తున్నాను వినండమ్మా, ప్రతి లెసన్ నుంచి కూడా మీనింగ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ వ్యాకరణకారి గ్రామర్ పార్ట్ ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా సిడబ్ల్యూలో నోట్ చేయాలి. అలాగే నిబంధ ఉంటే నిబంధ, లెటర్ ఉంటే లెటర్, ఇవి కూడా మీరు సిడబ్ల్యూలో ఫేర్ చేయాలి నాన్న. ఓకేనా. థ్యాంక్ యూ.